వీక్లీ ఆర్ బై వీక్లీ యాక్చువల్గా డిస్కస్ చేస్తాం. వాళ్ళు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు చెప్పడం, దానికి యాక్చువల్గా అధికారులకు కూడా ఆదేశించి వాళ్ళకి టైం బౌండ్ కూడా పెట్టడం జరిగింది. ఈ టైం లోపల అది స్టడీ చేసి రిపోర్ట్లు సబ్మిట్ చేయమని. ఇక్కడ మెయిన్గా ఎక్కువగా ఏంటంటే గ్రామ కంటాల్లో కొందరికి అన్యాయం జరిగిందని, దానికి యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఇంతవరకు ఎవరికైతే గ్రామ కంటాల్లో ప్లాట్లు ఇచ్చారో వాళ్ళు ఎన్ని వెరిఫై చేయమని యాక్చువల్గా ఆ యొక్క అధికారులకు ఆదేశించారు. దానికి కూడా టైం బౌండ్ 1 month యాక్చువల్గా మంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా జరీబు నాన్ జరీబులో కూడా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ప్రతిదీ ఎవరికి ఇచ్చారో వాళ్ళందరికీ ప్లస్ ఎవరైతే నాకు కావాలని అడుగుతున్నారో వాళ్ళు 2 కూడా వెరిఫై చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా రోడ్ హిట్స్ ఆ రోజు కొన్ని ఫార్ములాస్ చేసి దాని ప్రకారం ఇచ్చారు, దానికి డీవియేషన్ చేసి ఎవరికన్నా ఇచ్చారని యాక్చువల్గా అవి కూడా వెరిఫై చేయమని యాక్చువల్గా ఆదేశించారు. అంతేకాకుండా కమర్షియల్లో కూడా మాకు ఇబ్బంది అని అంటే వాటిని స్టడీ చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది. ఇది కాకుండా లంకా ల్యాండ్స్ అయితే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఎక్కడైతే లంకా ల్యాండ్స్ లో ప్లాట్ అలాట్ చేశారో అవి రోజు 10-15 రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, అది ఇబ్బంది లేదు. అయితే అసైన్ ల్యాండ్స్ ఏదైతే ఉందో స్టేట్ మొత్తం అసైన్ ల్యాండ్స్ ని స్టడీ చేయమని ఒక కమిటీ చేశారు. ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ యొక్క ఆధ్వర్యంలో నేను కూడా దాంట్లో మెంబర్ ఉన్నా. ఇప్పటికే అనేక దఫాలు డిస్కస్ చేశాం. దాని రిజల్ట్స్ అవడానికి 2-3 నెలలు పడుతుంది. కాబట్టి డిలే కాకుండా ఈ క్యాపిటల్ సిటీలో ఏదైతే ఉందో అసైన్ ల్యాండ్స్ ఈ ల్యాండ్స్ వరకు ఆ జియో నుంచి మినహాయించేటట్టుగా నెక్స్ట్ క్యాబినెట్ సీఎం గారు తీసుకురమన్నారు. నెక్స్ట్ క్యాబినెట్ 3వ తేదీ ఉంటుంది. ఆ క్యాబినెట్కి యాక్చువల్ దీన్ని తీసుకుపోయి ఆ జియో నుంచి ఈ క్యాపిటల్ సిటీలో ఉండే అసైన్ ల్యాండ్స్ ని డిలీట్ చేస్తే పాత జియో ప్రకారం మనం చేస్తూ వాళ్ళకి ప్లాట్ అలాట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు ఈ యొక్క విషయాలన్నీ అంటే ఆల్మోస్ట్ ప్రతి వీక్ డిస్కస్ చేస్తున్నాం. రైతులు వస్తున్నారు, వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. ఇంకా ఈరోజు యాక్చువల్ అయితే అటు కలెక్టర్ గారికి క్లియర్ కట్ గా ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా హెచ్టీ లైన్స్ ఉంటే ఆ ప్రాబ్లం కూడా యాక్చువల్ గా టైం బౌండ్ ప్రకారం ఏదైతే వాళ్ళు చేస్తారో దాని ప్రకారం సాల్వ్ అవుతుంది. ఆర్ఎన్బి రోడ్డు సంబంధించి టీడీఆర్ మార్చమని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, అది కూడా ఇమీడియట్ గా యాక్చువల్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా టీడీఆర్ బాండ్స్ మనం 1-2 ఒకటి, రెండోది 4,50,00,000 మనం ఇస్తున్నాం. 4,50,00,000 కాంప్లెక్స్ ఏదైతే ఇళ్లు పగలు కొట్టారో